హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ ఆస్పిరెంట్ సంధ్య. టీజీపీఎస్సీ నిర్వహించే డిప్యూటీఓ ఎగ్జామ్ యొక్క సిలబస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. డిప్యూటీఓ ఎగ్జామ్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పేపర్ 1 సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ. 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2కి వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. ఇందులో పార్ట్ ఏకి 75 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఉంటాయి. సిలబస్ వచ్చేసి మౌలిక విద్యా ఆధారాలు. నెక్స్ట్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బిలో 75 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఉంటాయి. దీంట్లో సిలబస్ ఏంటిదంటే విద్యా నాయకత్వం, నిర్వహణ మరియు పరిపాలన. మొత్తం సెకండ్ పేపర్లో 300 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో 150 మార్క్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 450 ఉంటాయి. సెకండ్ పేపర్లోని పార్ట్ బి ఒక బుక్ని అయితే తీసుకున్నాను నేను. దీని గురించి, ఇందులో ఉండే సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ప్రతి ఒక్క లెసన్లో మనకి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చిండు. ఒక మోడల్ పేపర్ కూడా ఇచ్చిండు. డిప్యూటీఓ ఎగ్జాము ఫస్ట్ టైం రాసే వాళ్ళకైతే మోడల్ పేపర్ ఎలా ఉంటుందని ఒక అవగాహన రావడానికి మనకి ఒక మోడల్ పేపర్ని అయితే ఇచ్చిండు. ఇందులో సిలబస్ విషయానికి వస్తే మొత్తం పార్ట్ బిలో సిలబస్ని అంతా 7 యూనిట్స్గా డివైడ్ చేసిండు. చూద్దాం ఇప్పుడు సిలబస్లో ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మోడల్ పేపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ అని ఇట్లా మొత్తం 7 యూనిట్స్ ఇచ్చిండు. ఫస్ట్ యూనిట్లో ఏమేమి ఉంది, ఏమేమి లెసన్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ యూనిట్లో పాఠశాల విద్య ప్రస్తుత పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో విద్యా వ్యవస్థ యొక్క ప్రస్తుత పరిస్థితి. దీనికి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. తెలంగాణలో విద్యా వ్యవస్థ యొక్క ప్రస్తుత పరిస్థితి. వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. పాఠశాల విద్యలో కార్యక్రమాలు మరియు విధానాలు. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్ ప్రాథమిక విద్యకు పోషకాహార మద్దతు అందించే జాతీయ కార్యక్రమం. నెక్స్ట్ వికలాంగ పిల్లల కోసం సమగ్ర విద్య. నెక్స్ట్ సెకండరీ విద్యా విస్తరణ. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. నెక్స్ట్ సెకండరీ విద్య వృత్తిమయం చేయడం. నెక్స్ట్ వచ్చేసి పాఠశాల విద్యలో సమస్యలు మరియు ఆందోళనలు. వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. పాఠశాల స్థాయి కార్యక్రమాలు మరియు కృత్యాలు. వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. పాఠశాల విద్యలో నూతన ఆవిష్కరణలు. నెక్స్ట్ ప్రభుత్వ యాజమాన్యం చేపట్టే కార్యక్రమాలు. విద్యా పరిపాలన, విద్యా నియంత్రణ అధికారి సంస్థలు. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ విద్యా విధులు. నెక్స్ట్ కేంద్ర స్థాయి విద్యా సంస్థలు, వాటి పరిపాలన, నిర్మాణం, విధులు. వీటిలో 6 ఉన్నాయి. ఒకటి వచ్చేసి విశ్వవిద్యాలయ విరాళాల సంఘం. సెకండ్ కేంద్రీయ మాధ్యమిక విద్యా బోర్డు. నెక్స్ట్ కేంద్రీయ విద్యా సలహా సంఘం. ఫోర్త్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి. ఫిఫ్త్ జాతీయ విద్యా పాలన ప్రణాళిక సంస్థ. సిక్స్త్ జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో విద్యా పరిపాలన నిర్మాణం. నెక్స్ట్ తెలంగాణలో విద్యా పరిపాలన నిర్మాణం. నెక్స్ట్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి. నెక్స్ట్ వచ్చేసి స్థానిక సంస్థలు విద్యా పాలన నిర్మాణం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్థానిక సంస్థలు, వాటి విద్యా విధులు. నెక్స్ట్ పంచాయతీ విద్యా కమిటీ. నెక్స్ట్ మండల విద్యా కమిటీ. నెక్స్ట్ పురపాలక లేక పురపాలక కార్పొరేషన్ విద్యా కమిటీ. నెక్స్ట్ జిల్లా విద్యా కమిటీ. దీనికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉన్న పాఠశాలలు. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ వచ్చేసి పాఠశాల వ్యవస్థాపన నిర్వహణ, పాఠశాల వ్యవస్థాపన, సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ వచ్చేసి పాఠశాల నిర్వహణ, పరిపాలన, మౌలిక అంశాలు. వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చిండు. ఇదేంటిదంటే మొత్తం ఫస్ట్ యూనిట్ యొక్క సిలబస్ అన్నట్టు. ఫస్ట్ యూనిట్లో ఉన్న
చాప్టర్స్ అన్నట్టు ఇవన్నీ ఫస్ట్ యూనిట్ కిందకి వస్తాయి. సెకండ్ యూనిట్లో ఏమున్నాయో చూద్దాం. పాఠశాల పనితీరు మరియు మూల్యాంకనం. నెక్స్ట్ మూల్యాంకనం ప్రస్తుత పరిస్థితి, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పాఠశాల నాణ్యత, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సంస్థాగత అంచనా మరియు స్వాట్ విశ్లేషణ. నెక్స్ట్ వచ్చేసి సిబ్బంది వృత్తిపరమైన అభివృద్ధి, మూల్యాంకనం మరియు జవాబుదారీతనం. ఇదంతా సెకండ్ యూనిట్లో ఉన్న లెసన్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో ఉన్న ఏంటియో చూద్దాం. విద్యా నిర్వహణలో నాయకత్వం, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. విద్యా నిర్వహణ సిద్ధాంతాలు, నమూనా, ఆచరణలు, సూత్రాలు, సాంకేతికతలు. నవకల్పన నిర్మాణం, విద్యా నిర్వహణ యొక్క పరిణామాలు, అభివృద్ధి చెందుతున్న ఆధునిక విధానాలు. ఇందులో ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. సంస్థాగత ప్రవర్తన స్వభావం, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఫోర్త్ యూనిట్ వికేంద్రీకృత నిర్వహణ, వికేంద్రీకృత ప్రణాళిక, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చిండు. విద్యా నిర్వహణలో నిర్ణయాధికారం, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. విద్యా నిర్వహణలో సమాచార ప్రచారం, సంస్థాగత కమ్యూనికేషన్, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఈ లెసన్స్ అన్ని ఫోర్త్ యూనిట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్లో సంస్థాగత నిర్వహణ మరియు పాఠ్య ప్రణాళిక నిర్వహణ, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫిఫ్త్ యూనిట్. సిక్స్త్ యూనిట్లో ఆర్థిక వనరుల నిర్వహణ, ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ వచ్చేసి వనరులు, భౌతిక మానవ ఆర్థిక వనరులు. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ మౌలిక సదుపాయాల నిర్వహణ. నెక్స్ట్ వచ్చేసి మౌలిక సదుపాయాల వనరుల వినియోగం, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. విద్యల గుణాత్మకత, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇవన్నీ సిక్స్త్ యూనిట్లో. సెవెంత్ యూనిట్లో ఏమున్నాయో చూద్దాం. విధాన రూపకల్పన, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చిండు. పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలు, విద్యా నిర్వహణ కొరకు ఐసిటి, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి సమాచార మరియు కమ్యూనికేషన్ సాంకేతికత యొక్క పాత్ర, వీటికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చిండు. ఇవంతా టోటల్ మన యొక్క పార్ట్ బి సిలబస్ అన్నట్టు. డిప్యూటీఓ ఎగ్జామ్లో సెకండ్ పేపర్లో ఉండే పార్ట్ బి యొక్క సిలబస్ ఇది అన్నట్టు. మొత్తం 7 యూనిట్స్గా డివైడ్ చేసిండు. ఇవన్నీ అందులో ఉండే లెసన్స్. చూద్దాం ఒకసారి మనకి ఏమేమి ఇచ్చిండో. ఫస్ట్ అయితే మోడల్ పేపర్ ఉంది బుక్లో. మోడల్ పేపర్ను ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే ఎలా అడుగుతాడు అనేది తెలియదు కదా, మనకి మోడల్ పేపర్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఒకసారి అయితే ఈ మోడల్ పేపర్ని ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మోడల్ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మోడల్ పేపర్ని అయితే ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఎట్లా ఉంది, ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేది మనం ఒకసారి అనలైజ్ చేయాలి. ఒకటైతే మోడల్ పేపర్ ఇచ్చిండు 75 క్వశ్చన్స్ తోటి. 75 క్వశ్చన్స్ అంటే మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. 75 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్. ఇప్పుడు పాఠశాల విద్య ప్రస్తుత పరిస్థితి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసన్ చూసారు కదండి. ఒక లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఈ విధంగా అన్నిటికీ ఇదంతా 24, 25 యొక్క అప్డేట్స్ ఉన్నాయి ఇందులో. స్థూల నమోదు నిష్పత్తి, ఆదర్శ పాఠశాల కమిటీ, మధ్యాహ్న భోజన పథకం, విద్యా ఉపాధ్యాయ నిష్పత్తి, ఇట్లా మొత్తం హాజరు విద్యార్థి అభివృద్ధి మరియు సహపాఠ్య కార్యక్రమాలు, యంగ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్, పాఠశాల నమోదు ధోరణులు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, మొత్తం టోటల్ రాష్ట్రం మీద ఉన్నాయి. వాటి గురించి డిజిటల్ పాలన, పారదర్శకత మరియు సామర్థ్య అభివృద్ధి, అకాడమిక్ మరియు వృత్తి నైపుణ్యాల బలోపేతం. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క లెసన్కి వెనకాల ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చిండు. మనం లెసన్ ప్రిపేర్ అయినాక చూసుకుని చదివిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా ఎంత చదివినాం అనేది అవగాహన వస్తుంది. ఈ బుక్ని అయితే తీసుకొచ్చుకొని ఒకసారి
రిఫర్ చేయండి. మీకు అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సిలబస్ ఏమున్నది, ఏ విధంగా ఉందనేది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి బుక్స్ని మీ ముందుకు తీసుకొస్తా. ప్రతి ఒక్క లెసన్ తర్వాత కూడా ప్రాక్టీస్ బిట్స్ అనేటివి ఉన్నాయి. మనకున్న టైంలో బాగా ప్రిపేర్ కండి.